కళలకు, కళాకారులకు ప్రాంతీయ భేదం ఉండదు. కేవలం జాతీయతే ఉంటది అనే కోణంలో ఒక వాదన వినిపిస్తోంది. దాని గురించి మీరేమంటారు అసలు? ఇప్పుడు అట్లా అన్నారు అనుకోండి, కళలకు ప్రాంతానికి ఏం తేడా లేదు అన్నప్పుడు మరి పాట వాడని ఉండే కదా. ఒక 3.5-4 కోట్ల ప్రజల ఆకాంక్ష కదా. పిట్టలు రాలినట్టు రాలుతున్నారు కదా. ఇక్కడ ఈ ఉద్యమం ఇప్పటిది కాదు కదా, కలపొద్దన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఉద్యమం కదా. అదే ఈ ఆకాంక్ష, ఆ పోరాటం వాళ్ళు మద్రాస్ స్టేట్ కింద ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ప్రాంతీయవాదంతోనే కదా వాళ్ళు బయటకు వచ్చింది. మరి మద్రాస్ వాళ్ళ స్టేట్లో ఉంటాయిపో కదా. నీకు సపరేషన్ కాదు జాతీయవాదం అన్నప్పుడు అది ఎప్పుడో జరిగిపోయింది కదా అని మాట్లాడతారు. మరి మీ కళ్ళ ముంగట కూడా ఇది మా ఇష్టం లేని కలయిక కదా. ఏక్ నట్కట్ लड़के से मासूम लड़की से शादी किया जा रहा है, चले तो चले नहीं तो कभी भी तलाक दे सकते అని చెప్పి జవహర్లాల్ నెహ్రూయే చెప్పిండు కదా. నిజామాబాద్లో ఖలీల్ వారి గ్రౌండ్స్లలో అప్పుడే చెప్పిండు, వాళ్ళు నట్టుకట్టు వాడు తుంటరోళ్ళు ఒక అమాయక తెలంగాణను కలుపుతున్నాం అని చెప్పారు కదా. దాని తర్వాతనే వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ ఆధిపత్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మొత్తం క్రష్ చేసిండ్రు. సో అటువంటిది కనుక లేకుంటుండేది ఉంటే ఆ లైన్ పాడకుండా నేను పాట వాడా అని చెప్పిండు కదా. లైన్ లేకుంటేనే పాడతాను, పైసలు తీసుకున్నాను కూడా రిటర్న్ చేసిన దాని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతారు వితండవాదంగా, ఎవరు చెప్పిండ్రు ఏం కథ అని. సరే మరి నార్కోటిక్ టెస్టులు పెడితే తెలుస్తుంది. రసమై బాలకిషన్ కును ఇప్పుడు ఆయన కూడా చెప్తా ఉన్నారు, అంతర్పుల నాగరాజు, వీళ్ళిద్దరు ఇప్పుడు చెప్పేది కాదు. నేను కూడా 2004 నుంచి మొత్తుకుంటున్నా. చాలా వేదికల మీద నేను కూడా ఎంత మాట్లాడినా. బాలసుబ్రహ్మణ్య పదం రాగానే నేను జనరల్గా చెప్తా ఉంటాను యాంటీ తెలంగాణ అని చెప్పి. ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ కళలకు వీటన్నిటికీ భాష లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు ఇదని మాట్లాడేటోళ్ళకు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, నుస్రత్ ఫతే అలీ ఖాన్ విగ్రహం ఏమైనా తీసుకొచ్చి పెట్టాలనుకుంటారా ఇక్కడ మీరు? పాకిస్తాన్ వాళ్ళ విగ్రహాలు ఏమైనా పెడతారా ఇక్కడ? మేము ఫస్ట్ అపోజ్ చేస్తాం. అవును, ఎస్, బరాబర్ అపోజ్ చేస్తాం. ఎవరైనా అట్లా తీసుకొచ్చి పెట్టాలని ఎవరికైనా. బీజేపీ కూడా కొంతమంది అనంగిన్న నేను, వాళ్ళు ఏంటంటే అరే ఏంది దీనికి జాతీయం ఉంటుందా, కళలు ఎక్కడైనా ఉంటుంది, ప్రపంచంలో ఎక్కడైనా కళాకారులు వాళ్ళు వాళ్ళ గురించి చెప్పొచ్చు అని చెప్పాను. మరి చాలా మంది ఆయన అద్భుతమైన గాత్రం కదా, మరి తీసుకొచ్చి ఇక్కడ విగ్రహం బాంబేలో పెడతామంటే మేము ఒప్పుకోం, హైదరాబాద్లో పెడతామంటే మేము ఒప్పుకోం, బరాబర్ ఒప్పుకోం కదా. ఎట్లా ఒప్పుకుంటాం? ఆయన వాళ్ళ దేశం గురించి వాడుతుండు, గొంతు ఉన్నది, ఆయనకి ఏం లేదు అని అంటే. ఇప్పుడు మైకేల్ జాక్సన్ల విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ మనోళ్ళ కన్నా ముందు వాళ్ళు పెడతారా? పాకిస్తాన్లో అయితే పెట్టే సవాలే లేదు. నువ్వు వ్యతిరేకించినావు కదా నా స్వేచ్ఛను. నేనేదైతే ఆత్మసాక్షిగా ఇక్కడ ఇంతమంది కోరుకున్నటువంటి వాళ్ళు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా తిరిగారు తెలంగాణ గురించి. 369 మంది పిట్టలను కాల్చింది కదా. గత ఆంధ్ర ప్రభుత్వాలనే ఇప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహము 369 మందిని పిట్టలను కాల్చినట్టు నిర్దాక్షిణ్యంగా కాల్చినటువంటి రాక్షసుని విగ్రహం ఇంకా ఉంది ఇక్కడ. ఆ విగ్రహం దాని పేరు మీద పార్కు కూడా ఉన్నది ఇక్కడ. సో అవి ఉన్నాయి. వాటిని ఎట్లా ఎప్పుడోసారి వాటిని పుతం పెడతాం. ఈ టైం వచ్చింది కాబట్టి ఇది జరిగిపోతుంది. సో ఈ కళలకు వీటన్నికి ప్రాంతం లేదు అనేది ఇదంతా బేకారు ముచ్చట. వాళ్ళకు ఒక ఆలోచన. ఆయన కమర్షియల్ ఆర్టిస్ట్ అయిన తర్వాత కూడా ఇంకొకటి, ఇక్కడ ఈ ప్రాంతం అస్తిత్వం గురించి, ఈ ప్రాంతం ఆత్మగౌరవం గురించి, ఇక్కడున్న సమస్యల గురించి ఎంతోమంది కొట్లాడిన వాళ్ళు, అటువంటి వాళ్ళు జైలు జీవితాలు అనుభవించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్ళకు రాని హానరు ఈయనకెట్లు ఇస్తారు? ఈయన ఒక సింపుల్ కమర్షియల్ ఆర్టిస్ట్, ఈయనే విభిన్న భాషలలో పాడుతూనే అంటున్నాడు. నేను ఒక సినిమా రంగంలో చెప్పాలంటే చెప్తాము, కళాకారుల రంగంలో చెప్పాలంటే చెప్తాం, ఎన్నో పేర్లు చెప్పగలుగుతాం, బయటకు వచ్చిన పేర్లు చెప్పగలుగుతాం, అజ్ఞాత కవుల పేర్లు చెప్పగలుగుతాం, వాళ్ళ సాహిత్యం గురించి చెప్పగలుగుతాం. ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ అంశం మనం మాట్లాడుతున్నాం కాబట్టి అది బయటకు వచ్చింది. సో అట్లా కనుక ఉండేది ఉంటే, కళలకు ప్రాంతం లేదు అని అంటే ఎంతమంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళై కవులై, దాశరథి అసొంటోళ్ళై కావచ్చు, ముచ్చల సత్యనారాయణ గారు అసొంటోళ్ళై కావచ్చు, సుద్దాల హనుమంతులై కావచ్చు, బండి యాదగిరిలై కావచ్చు, గద్దరన్నయ్య కావచ్చు, మా గూడ అంజన్నయ్య కావచ్చు, ఇటువంటి వాళ్ళై, సుక్క సత్తయ్య గారిది కావచ్చు, మిద్దరాములు గారిది కావచ్చు, మా శంకర్ సారంగపాన్లే కావచ్చు, ఇటువంటి వాళ్ళ సుద్దాల కాదు మన ధర్మన్న, ఇటువంటి వాళ్ళే కావచ్చు. ఇటువంటి వాళ్ళే నువ్వు ఎందుకు మీ ప్రాంతంలో ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి మీరు ఈ విగ్రహం ఎందుకు పెట్టాలనుకుంటారు? అది మళ్ళా తెలంగాణ ఉద్యమ పాట, మెయిన్ పాటనే పాడా అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంత తొందర ఏమొచ్చింది? మా ఊళ్ళో అయితే మొదలు పెట్టాలి కదా, పెట్టిన తర్వాత చర్చ వస్తుంది కదా.